ఇంధనం ఖర్చు లేదు, కాలుష్యం బెడదలేదు. హాయిగా బ్యాటరీతో వాహనాన్ని రీఛార్జ్ చేయవచ్చు. వాహనం ఖరీదు చౌకే. వరంగల్కు చెందిన ఓ ఇంజనీర్ 3 ఏళ్లుగా బ్యాటరీతో నడిచే వాహనాలపైన పరిశోధన చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఆటోకు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. వాటి నుంచి వస్తున్న కర్బన ఉద్గారాలతో వాతావరణానికి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతోంది. ఆ విషయాన్ని తీవ్రంగా గమనించి ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన వనరులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. వాతావరణానికి మేలు చేసే వాహనాలను తయారు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండడంతో పలువురు ఔత్సాహికులు అలాంటి వాహనాల తయారీపై ఆసక్తి కనపరుస్తున్నారు. వరంగల్కు చెందిన రవీందర్కు నూతన ఆవిష్కరణలపై మోజు ఎక్కువ. 65 ఏళ్ల వయసులో చాలా మంది ఇంటికే పరిమితమైతే అతను మాత్రం నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకున్నాడు. 15 ఏళ్ల పాటు భారత వాయుసేనలో సాంకేతిక విభాగంలో పనిచేసిన రవీందర్ పదవీ విరమణ తర్వాత వాతావరణానికి మేలు చేసే యంత్రాల తయారీపై దృష్టి సారించాడు. ఇంధనం లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాల రూపకల్పనపై 3 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి వాటి తయారీకి నడుం బిగించాడు. రవీందర్ ఇటీవలే కాలుష్యరహిత ఈ ఆటోను తయారు చేశాడు. పూర్తిగా బ్యాటరీ సాయంతో నడిచే ఈ ఆటోను 6 నుంచి 8 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 80 నుంచి 100 కిలోమీటర్ల మేర సునాయాసంగా ప్రయాణించవచ్చు. ఆరుగురు కూర్చుని ప్రయాణించే విధంగా సౌకర్యవంతంగా ఈ ఆటోను తీర్చిదిద్దారు. వేగం, భద్రత, బ్రేకింగ్నకు సంబంధించి వరంగల్ నీటి యంత్ర విభాగానికి చెందిన ఆచార్యులు అన్ని పరీక్షలు నిర్వహించి ఆమోదాన్ని తెలియజేస్తూ గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ఈ వెహికల్స్ ఆర్ ద ఫ్యూచర్ వెహికల్స్ అని డిసైడ్ చేసుకొని ఐ వాంటెడ్ టు స్టార్ట్ డిజైనింగ్ గుడ్ వెహికల్స్ ఫర్ ది పీపుల్. టూరిజంకి బాగా సూటబుల్ వెహికల్స్. దెన్ ఓల్డ్ పీపుల్ అండ్ హౌస్ వైఫ్స్కి వీఆర్ డిజైనింగ్ ట్రైసైకిల్ రివర్స్ ట్రైక్ అని చేస్తున్నామండి. అది కూడా ఈ వెహికల్స్ బ్యాటరీతోనే ఛార్జ్ అయ్యి నడిపించుకోవచ్చు అండి. అవి పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉండదు మనకి. మేము ఎక్కువగా అంటే షీ టీమ్స్ లాగా పెట్టేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని ఇట్లా స్కూల్ పిల్లల్ని డ్రాపింగ్కి కానీ కాలేజ్ వాళ్ళకి కానీ అట్లా ఎంకరేజ్ చేద్దామని ఆలోచిస్తున్నాము. అంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చేసుకునేట్టుగా అనమాట. సో అట్లా ఎవరైనా కొద్దిగా బ్యాంకర్స్ అట్లా వస్తే ముందరికి వాళ్ళు ఏది లోన్ ఫెసిలిటీ వాళ్ళకి అట్లా కల్పించి కనుక చేస్తే వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. పర్యావరణానికి మేలు జరిగే ఇలాంటి వాహనాల తయారీకి చేయూతనందించాలని పలువురు సూచిస్తున్నారు.